ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ ధోరణితో అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ముందుకెళ్తుంది. ప్రధానంగా చీరాల నియోజకవర్గంలో రైల్వే బ్రిడ్జి కానీ, రామాపురం పోర్టు అభివృద్ధి కానీ, నియోజక అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ మాలకొండయ్య ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళతో ముందుకు సాగుతుంది. అసలు ఎలా ఉంది సార్? ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు, వీళ్ళు చాలా పట్టుదలగా ముందుకు వెళ్తాం. మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందంటే ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ పద్ధతిలోనే ఇవాళ మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాము. ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాము. మీరు అన్నట్టు మా ప్రభుత్వం మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానమే సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళగా భావించినటువంటి వ్యక్తి. మరి సంక్షేమం ఒకటే ఉంటే సరిపోదు, డెవలప్మెంట్ కూడా ప్రజలు ఆశిస్తున్నారు, చేయాలన్నటువంటి లక్ష్యంతోనే మేము కంటిన్యూ చేస్తున్నాం. అలాగే చీరాల విషయానికి వస్తే కొన్ని విషయాలు చాలా ఛాలెంజ్గా తీసుకున్నాను నేను. చీరాలని 4 దిక్కుల వైపున అభివృద్ధి చేయాలి. మనం అన్ని వ్యాపారాలు, కాలేజెస్ అన్నీ వదులుకొని ఊరు వచ్చాము అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మంచి జరగాలనేటువంటి లక్ష్యంతో చీరాల్లో మనం నిరంతరం ప్రజల వైపున ఉండి పోరాడుతున్నాం. దానికి ప్రభుత్వం కూడా మనం అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు స్పందించే విధానంలో కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు. ఏ విషయాన్ని మనం మాట్లాడినప్పటికీ కూడాను అది నిజమే కదా, అక్కడ చాలా కాలం పాటు వెనుకబడతనానికి, అణచివేతకి గురైన మాట వాస్తవం కాదా, కాబట్టి ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఇక్కడ ఉన్న గౌరవ కలెక్టర్స్ కానీ, అలాగే డిపార్ట్మెంట్స్ వైజ్గా కూడా అందరూ కూడా మనం పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ పరిధిలో ఉన్న అవకాశాలన్నింటినీ కూడా మనకి ఇస్తున్నారు. వాళ్ళ 4 వైపులా డెవలప్మెంట్ అంటే ఒకసారి మనం ఆలోచించినట్టుగానైతే 25 ఏళ్ళగా వదిలేసినటువంటి ఆటో నగర్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద మార్చారు. అలాగే 20-25 ఏళ్ల క్రితం ఉన్నటువంటి హ్యాండ్లూమ్ పార్క్ని ఎంఎస్ఎంఈ పార్క్గా ఇవ్వడం జరిగింది. అలాగే పేద ప్రజలైనటువంటి చీరాల్లో ఉన్నటువంటి చాలా మంది కోసం ఉన్న ఏరియా హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్ ఉంది. 100 పడకల హాస్పిటల్ అయితే 190 పడకల హాస్పిటల్గా ముందుకు వెళ్తుంది. అటువంటి దాంట్లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకి ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ 23,75,00,000 ఇస్తూ, అలాగే మరొక 30 హెల్త్ సెంటర్లు కూడా వారు ఇచ్చి, ఆ హెల్త్ సెంటర్లు కూడా ఒక్కొక్క దానికి 35,000, 40,000, 50,000 ఆ రకంగా ఇస్తూ మొత్తం సమగ్రంగా చీరాల్లో ఉన్నటువంటి 2 మండలాలని అభివృద్ధి చేసుకోవడం, టౌన్కి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో పాటు మేము ఆ రోజు ప్రభుత్వకి మేము ఇచ్చిన మాట ఏదైతే ప్రతి ఇంటికి మంచిలు ఇస్తానని చెప్పాం, దాంట్లో మొదటి భాగంగా 10 కోట్ల రూపాయలు ఇవాళ జలజీవన్ మిషన్కి ఖర్చు పెడుతున్నాం. 2వ విడత కింద దాదాపు 28 కోట్లు ఇచ్చారు. 3వ విడత కింద మరొక 50 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దీని ద్వారా ప్రతి గ్రామానికి మంచిలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా మేము చాలా వరకు రోడ్లు వేసాం. ఇప్పుడు విబీజీ అనేటువంటి ఇంకో విబీజీ రామ్జీ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా మళ్ళీ మేము నెక్స్ట్ 2వ విడతల ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎప్పుడూ పరిచయం లేనటువంటి గోకుల్ సెట్లు కూడా మేము పరిచయం చేసాం. మరి ఈ రకంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం వచ్చిన దగ్గర నుంచి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే టౌన్ విషయానికి వస్తే మేజర్గా వాళ్ళు ఎప్పుడూ వేసినటువంటి కాలువలు, ఆ రోజులు వేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దెబ్బతినింది. వాటన్నిటిని కూడా పథకం ప్రకారం చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మొన్న మేము
మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత దాదాపు 135 వర్క్స్ని గుర్తించి వాటన్నిటిని కూడా డెవలప్మెంట్లో భాగంగా వాటన్నిటి కూడా చేసుకుంటూ వస్తాం. ఏ 2 ఏళ్ల టైం అయితే వాళ్ళకి గడిచింది అనుకుంటున్నామో డే 1 నుంచి కూడా ఏ ఒక్క రోజు మనకు వృధా కాకూడదు. అన్ని వేళలా మనకు అవకాశం ఉన్నంత మేరకు అన్ని డివిజన్స్ అంటే ఉదాహరణకు లైక్ హెల్త్, లేకపోతే పంచాయతీ రాజు, ఇలాగా ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి ద్వారా మనం చేసుకుంటూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా లీగల్గా ఎక్కడైనా ఏ సమస్యలు కూడా రాకుండా సరైనటువంటి పద్ధతిలో డిపార్ట్మెంట్తో కూడా పనిచేయించుకుంటున్నాం. ఒక చక్కటి ఆలోచనతో ఈరోజు గతంలో జరిగినటువంటి చాలామంది నాకు అక్కడక్కడ కనబడి చెబుతూ ఉంటారు, అయ్యా మీరు ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చాలా చక్కగా మీరు ఈ యొక్క ఊరిని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఎలా తీసుకెళ్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న గొడవ కానీ సమస్య కానీ ఇవన్నీ లేకుండా క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ భాగాన్ని చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ని, అలాగే ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లు కూడా కదుపుతూ ముందుకు తీసుకెళ్తూ, మరీ ముఖ్యంగా మెప్మా ద్వారా అనేక మందికి ఉపయోగం, వెలుగు ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి మన 2 మండలాలకు కూడా పెద్ద ఎత్తునటువంటి ఆర్థిక సహాయం చేయటం. ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఉంది, ఆ అగ్రికల్చర్ కూడా ఒక 4-5 మనం చైర్మన్లు పెట్టుకొని పూర్తిగా పాడైపోయినటువంటి ఏవైతే ఇరిగేషన్ స్కీమ్స్, ఎత్తుపోతల పథకాలు ఉన్నాయో వాటిని కూడా రిపేర్ చేసుకుంటూ మంచి చైర్మన్స్ని తీసుకొని ప్రజలకు సకాలంలో మంచిలు ఇవ్వటము, ఇవన్నీ కూడా ఒక పక్క నుంచి రైతాంగాన్ని చూసుకుంటున్నాం, గిట్టుబాటు ధరలు చూసుకుంటున్నాం, మరో పక్క నుంచి అన్ని ఆఫీసులు అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరిని ఏ ఒక్క అవకాశం దొరికినా వెంటబడి వాళ్ళతో పని చేయించుకోవడానికే ప్రయత్నం చేశాను. ఎందుకంటే నా చీరాల పేదరికంలో ఉంది, నా ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మరో పక్క నుంచి టూరిజం, ఈరోజు పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ చేసుకొచ్చాం. విపరీతమైన రేట్లు కూడా వచ్చిన సంగతి మీ అందరూ తెలుసు. ఇవాళ టూరిజంను కూడా ఒక స్టేజ్లో చూడాలని కేవలం ప్రభుత్వాన్ని నేను అడిగేది రోడ్లు, ఎలక్ట్రిసిటీ మాత్రమే. మిగిలినటువంటి అభివృద్ధి అంతా ఎవరైతే కాంట్రాక్టర్స్ బయట ఉంటారో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా చీరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చాలామందిని డెవలప్మెంట్లో తీసుకొచ్చాం. ఆ రోజుకి ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే అద్భుతంగా టూరిజం కూడా డెవలప్ చేసాం. ఎప్పుడైతే టూరిజం డెవలప్ చేస్తున్నామో, ఎప్పుడైతే హ్యాండ్లూమ్ పార్క్ వస్తుందో, ఎప్పుడైతే ఆటో నగర్ వచ్చిందో, ఎప్పుడైతే క్రిటికల్ కేర్ ఇలాంటి సదుపాయాలన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అర్బన్ కల్చర్ ఖచ్చితంగా చీరాలో వస్తుంది. భవిష్యత్తులో చీరాలో ఒక పట్టణంగా, ఇప్పుడున్న పట్టణం వేరు, అది వేరు, ఒక మంచి స్థాయిలో ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఇప్పటికే 216 అలాగే 167A 2 నేషనల్ హైవేలు వచ్చినాయి. ఇంకా కొన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్లు కూడా జరగబోతున్నాయి. మీరు చూసినట్టుగా కానీ అయితే ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈ ఊళ్ళో నువ్వు ఈ పని చేయి ఆ పని చేయమని కావటం కానీ, వాళ్ళ పనికి నేను ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా వాళ్ళని నేను నియంత్రించడం, ముందుకు పంపించకుండా ఆపడం చేయలేదు. మీరు వెళ్ళిపోండి, చీరాలను డెవలప్ చేయండి, అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించండి అని చెప్పేసి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ దిశగానే తీసుకెళ్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెడుతున్నాను, ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. మళ్ళీ మేము కూడా కొన్నిసార్లు ఈ యొక్క జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నాం, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేస్తున్నాం. ఇట్లా ఒక పక్క నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, రైతాంగాన్ని విషయంలో చూస్తున్నాం, అన్ని విషయాల్లో సమగ్రంగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి దగ్గర నుంచి కూడా నాకు ఎక్కడి నుంచి అయినా 10 రూపాయలు మా ఊరికి పెట్టేవాళ్ళు ఎవరైనా దొరుకుతారంటే నేను ప్రయత్నం చేస్తూనే తీసుకొని వస్తున్నానని చెప్పి మరి ఆంధ్రప్రభ వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, మరి ముఖ్యంగా నా చీరాల ప్రజలకి ఇదంతా కూడా అర్థమవుతుందని తెలుసు, నేను చేసే పని అంతా కూడా వాళ్ళు గమనిస్తుంటారని తెలుసు. కాబట్టి
ఇవన్నీ కూడా వాళ్ళకి ముందుకు తీసుకెళ్తున్నాం. సార్, పోర్టు అభివృద్ధికి ఇంకేమన్నా ప్రణాళికలు, ఇంకేమన్నా నిధులు తేవడానికి ఏమన్నా మీ ప్రయత్నం చేస్తున్నారా? ప్రణాళికను రూపొందించారు. మా దగ్గర ఉన్న పోర్ట్ ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్ కూడా ఇవాళ టెండర్ స్టేజ్లో ఉంది. అలాగే ప్రధానంగా మరొక విషయం మీకు చెప్పాలి. కుందేరు. ఈ కుందేరుకి రెండు వైపులా ఉన్న ఊరిని ఆల్రెడీ ఇప్పుడు కుందేరు కోసం ప్రభుత్వం 5,13,00,000 ఇచ్చింది. అది కూడా క్లియర్ చేసేసుకొని అటువైపు బండి డెవలప్ చేయడానికి 89 కోట్లు అవుతుంది. డిపిఆర్ కూడా ఉంది రెడీగా. అవి కూడా ఇస్తాం. ముందు తాత్కాలికంగా తీసుకొని మీరు ఆ మురుగుని అదంతా కూడా క్లీన్ చేసుకోమని ఇచ్చారు. అలాగే మరి చాలా కాలంగా స్వర్గీయ రామానాయుడు గారి టైంలో ఒక ఫ్లైఓవర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఏదైతే ఫైర్ హౌస్ దగ్గర ఒకటి కూడా రైల్వే వాళ్ళు శాంక్షన్ చేశారు. దాని విషయంలో కూడా నేను అసెంబ్లీలోనూ చంద్రబాబు గారి దగ్గర అన్ని దగ్గర అనేక సందర్భాల్లో గొడవ చేసిన సంగతి మీ అందరూ తెలుసు. ఈరోజు చీరాల ప్రజలకు ఒక మంచి వరం, రెండో ఫ్లైఓవర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒకదాని ఒకటి మేము పని చేసుకుంటూ వెళ్తాం. ప్రజలకు కూడా ఇది అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. అయితే మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంటే వైసీపీ మాత్రం 2 ఏళ్ల పాలన మీద విమర్శలు చేస్తున్నారు. దీనిపైన మీరే అంటారు? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వైసీపీ మాటలు కూడా మనం విలువ తీసుకుంటే దానికి సుఖం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనలో ఒక 2-3 విషయాలు మనం చూసుకున్నట్టుగా కానీ తెలుస్తుంది. ఇవాళే ఒక అబ్బాయి 3 సంవత్సరాల నాడు అమర్నాథ్ గౌడ్ అని అతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? వాళ్ళ అక్కని కాపాడుకోవడం కోసం వెళ్తే వాడిని కూడా చంపేశారు. అలాగే డాక్టర్ సుధాకర్ గారు కానీ, లేదా సుబ్రహ్మణ్య డ్రైవర్ కానీ, లేదా ఎంతెందుకు మా ఊళ్ళో మాస్క్ పెట్టుకోలేదని ఒక కిరణ్ అనేవాడు కూడా చనిపోయాడు. అనేక మందిని పొట్టలు పెట్టుకున్నారు. ఆ రోజు వాళ్ళ సంక్షేమాన్ని చూపించారు, మేము అభివృద్ధిని కూడా చూపించాం. ఇప్పుడు వాళ్ళకు ఉక్కిరిబిక్కిరైపోయి ఏది పడితే అది పిచ్చి పేలప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళలో కొంతమంది నాయకులు ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. మేము ఏమంటామంటే ప్రజలకి మేము తెలియజేసేది ఒకటే, ఇలాంటి దుర్మార్గుల్ని మనం ఇదే పద్ధతిలో కంటిన్యూ చేసి మరొకసారి చేస్తే వాళ్ళ రాజధాని ఏమైంది, పోలవరం ఏమైంది, మన యొక్క ప్రాజెక్టులు ఏమైనాయి, ఇవన్నీ ఏమైనాయి. మనం ఇవాళ మేము కంప్లీట్గా వైజాగ్ను కానీ, మరి ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, రాయలసీమలు కానీ, లేకపోతే మధ్య ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేసాం, శంకుస్థాపన చేసాం, పనులు జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి ఏం అర్థం ఉంది? ఇక్కడ వాళ్ళు ఏది చేయలేరు, మాట్లాడే మాటలు పిచ్చి మాటలు మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడతారు అనే విషయాన్ని మాత్రమే నేను మీకు చెప్పగలను. మీరు ఒంగోలులో సీనియర్ టీడీపీ నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పడింది, బాపట్ల జిల్లాకు వచ్చాం. అసలు ఈ 2 డిఫరెన్స్ ఎక్కడ ప్రజలు ఇక్కడ కొత్తగా చీరాలలో ఉన్న ప్రజానికి వాళ్ళ అభిప్రాయాల వరకు మీరు అభివృద్ధి చేస్తున్నారు? ఖచ్చితంగా అంటే ప్రాంతాల వారీగా ఇప్పుడు ఉన్న చీరాల, పాత ప్రకాశం జిల్లా, అలాగే మిగతా అన్ని పాత గుంటూరులో ఉన్నాయి. ఈ కల్చర్కి ఆ కల్చర్కి తేడా ఉంది. ఇక్కడ ప్రజలతో మనం ఎలా మసులుకోవాలో, వీళ్ళకి ఏం కావాలో అది ఆలోచించాం. అక్కడ ప్రజలు బోల్డ్గా మాట్లాడతారు, ఏ విషయమైనా ఓపెన్గా మాట్లాడేస్తారు. ఇది నాకు అవసరం లేదు అనేది స్పష్టంగా చెప్తారు. ప్రాంతాల వారీగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు కానీ, వాళ్ళ యొక్క నడవడికల్లో కూడా అనేక తేడాలు ఉంటాయి. నేను నాట్ ఓన్లీ ప్రకాశం కదా, ఇవాళ నేను నా బిజినెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, మరి తెలంగాణ ఉన్నటువంటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అన్ని దగ్గర జరిగింది. అలాగే ఇక్కడ రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ అన్ని దగ్గర నాకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నాకేం కొత్త అనిపించలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఎప్పటి నుంచో పాతోడిననే భ్రమే ఉంది తప్ప నేను కొత్తగా వచ్చానన్న ఫీలింగ్ నాకు ఎక్కడ చీరాల్లో కూడా కనపడలేదు. ప్రజలు కూడా అలాగే అర్థం చేసుకోవట్లేదు. అయితే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ ప్రజల అభివృద్ధికి, చీరాల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడతాం. ఖచ్చితంగా 2 ఏళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేలానే సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుందని కూడా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య చెప్పడం జరిగింది.